ఇప్పుడు మన సెట్ మీద గట్టి గట్టిగా అరుపులు అట్లాంటివి వినపడితే భయపడకండి. మన గెస్ట్ అంత ఎనర్జెటిక్ పర్సన్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్ హోస్ట్ కళ్యాణ్. సో వీ హ్యావ్ అంటే యాంకర్ అని చెప్పుకోవడం తనకి ఇష్టం లేదు, బట్ షీ ఈజ్ అ ఫినామినల్ డాన్సర్, వెరీ గుడ్ లుకింగ్ ఉమన్. షీ ఈజ్ వాట్ నాట్, షీ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే ఒక అథ్లీట్ కూడా, అది తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇంత చెప్తున్నాను అంటే అంటే జరి పంచకట్టు గురించి మాట్లాడాలి, అది కాకుండా ఇంత చెప్తున్నా అంటే షీ ఈజ్ విష్ణుప్రియ. షీ ఈజ్ విత్ మీ. సో హాయ్. హాయ్ కళ్యాణ్, ఐఎమ్ గుడ్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, నా ఇంటర్వ్యూలో ఇట్స్ స్పెషల్ దట్ విల్ డూ ర్యాపిడ్ ఫైర్. సో నాది నార్మల్ ఇంటర్వ్యూ లాగా ఉండదు. సో మీకు మానస్ గురించి హూ ఇస్ హూ అని అడుగుతా, జస్ట్ టగటగా చెప్పండి. హూ ఇస్ ద మోస్ట్ నాటియెస్ట్ ఆన్ సెట్? మీ, ఆఫ్ కోర్స్. హూ ఇస్ ద మోస్ట్ ఫుడీ? మీ. ఓకే, ఎవరు సెట్కి లేట్ వస్తారు? మానస్. హూ ఇస్ కొరియోగ్రఫర్ కానీ డైరెక్టర్, పెట్ కానీ ఫేవరెట్ ఎవరు? ప్రస్తుతానికి ఫర్ దిస్ సాంగ్ నేను. ఎవరు ఎక్కువగా ఫోన్ మీద కానీ యాప్స్ యూజ్? మానస్. ఎందుకు అంత గట్టి, ఇంకొంచెం గట్టిగా? బికాజ్ హీఈస్ ఆల్వేస్ ఆన్ ఫోన్. లైక్ ఆయనకు సైట్ కూడా ఉంది, దానివల్లే వచ్చింది అనుకుంటున్నాను నేను. అండ్ ఎప్పుడన్నా మానస్ చేస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో, మానస్ చేస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో బా ఎందుకు తిను అంటే, ఎందుకు తిను నా కో స్టార్ ఆర్ లైక్ వాట్ ఎవర్? నెవర్. హీ హెల్ప్. పర్లే, కెమెరా ఉంది కాబట్టి చెప్పట్లేదు. నో. ఇన్ఫాక్ట్ ఐ థింక్ హీ థాట్ లైక్ దట్ అబౌట్ మీ, బట్ నేను అలా అతని గురించి అనుకోలేదు. నా గురించి అతను డెఫినెట్గా అనుకుని ఉంటాడు, ఎందుకంటే నా ప్రతి కోస్టర్ అలా అనుకుంటాను నా గురించి. మీరు ఆపోజిట్ జెండర్గా మారాల్సి వస్తే వన్ డేకి వాట్ వుడ్ యూ డూ? వాట్ వుడ్ ఐ డూ? ఎస్, ఏం చేస్తారు? ఫ్లర్ట్ విత్ బ్యూటిఫుల్ విమెన్. ఓకే, ఒక సెలబ్రిటీని మీ స్లేవ్గా పెట్టుకోవచ్చు, ఎవరు అనుకుంటున్నారు? ఒక సెలబ్రిటీని నా స్లేవ్గానా? యాక్చువల్లీ నా స్లేవ్గా నాకు ఎవరు వద్దు. ఛాన్స్ గివెన్ అ ఛాన్స్. వద్దు. ఓకే, ఒక సెలబ్రిటీలా మీరు మీ లైఫ్ స్వాప్ చేసుకోవాల్సి వస్తే ఎవరు లైఫ్ స్వాప్ చేసుకోవాలి? మేబీ దీపికా పడుకోన్, బికాస్ షీ హ్యాస్ రణ్వీర్ సింగ్ హూ ఇస్ గివింగ్ ఆల్ వెట్ కిసెస్. ఓకే అండ్ ఓకే అండ్ కమింగ్ బ్యాక్ టు నివృత్తి, దిస్ ప్రాజెక్ట్ గురించి అంటే హౌ వాజ్ ఇట్, దిస్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్? థ్యాంక్ యూ టు నివృత్తి వైబ్స్. ఇంత అద్భుతమైన ప్రొడక్షన్ హ్యాండిల్ చేసి, అద్భుతమైన టీమ్ని తీసుకొచ్చి, కొరియోగ్రఫర్, లిరిసిస్ట్, మ్యూజిషియన్స్, సింగర్స్, అండ్ దెన్ కాస్టింగ్ అస్ అండ్ గివింగ్ అస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ నివృత్తి. సో ఇక్కడ కొన్ని బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇండస్ట్రీ ఈజ్ అ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని చెప్పి చాలా మంది చెప్తుంటారు, ఆర్ లైక్ ఇట్ ఈస్ లైక్ దట్? వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? Definitely it is male dominated. What is my take on it? I hope more women, slowly it's happening nowadays. Women are, ఇప్పుడే కదా మనకి స్వతంత్రం వచ్చి, టైం పడుతుంది విమెన్ కూడా రైటర్స్ అయ్యి, డైరెక్టర్స్ అయ్యి. ఐ థింక్ ఇట్స్ స్లోలీ ఓవర్. ఇంకొక 10-15 years ఆఫ్ గ్యాప్లో, టైంలో ఐ థింక్ వీ వోంట్ కంప్లైన్ దట్ ఇట్స్ మేల్ డామినేటెడ్. ఈక్వల్లీ ఫీమేల్ కూడా పొజిషన్స్ అన్నీ ఆక్యుపై అయ్యి, ఓకే, యూ విల్ నాట్ ఫీల్ దట్ ఈస్ వాట్ ఐమ్ థింకింగ్. కాస్టింగ్ కౌచ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కాస్టింగ్ కౌచ్ ఉంది, లేదు అనట్లేదు, ఉంది, బట్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. ఇట్ ఈస్ వాట్ యూర్ చూసింగ్. డూ యూ వాంట్ టు చూస్ దాట్ అండ్ గెట్ యువర్ జాబ్ డన్, ఆర్ డూ యూ వాంట్ టు బిలీవ్ దట్ ఓకే నేను ఈ స్టెప్ తీసుకుంటుంది నా ఒక్కదానికోసమే కాదు, 10 మంది వచ్చే వాళ్ళ కోసం కూడా అని. ఆప్షన్ ఏ ఆర్ బి, ఇట్స్ డిపెండింగ్ ఆన్ పీపుల్ హూ ఇస్ గోయింగ్ టు టేక్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఐ గోట్ couple of offers like that, but I didn't choose to take it. సో అలా ఇట్ ఈస్ డిపెండింగ్. అండ్ అది ఓన్లీ ఇండస్ట్రీలో ఉందనట్లేదు, అది కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా ఇట్ ఈస్ దేర్. దట్ డోర్ ఇస్ దేర్ ఎవ్రీవేర్, బికాస్ యూ సెడ్ మేల్ డామినేటెడ్ కదా. సో ఆల్ దిస్ మేల్ పీపుల్ దే వాంట్ లేచి వచ్చి యాంకర్ని కొట్టిన విష్ణుప్రియ. ఆల్ దిస్ మేల్ పీపుల్ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ దేర్ హార్మోన్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఎందుకు ఉమెన్ కూడా హిట్ చేస్తారు అందులో, లైక్ వాట్ ఇస్? ఓకే, నౌ దట్ ఈస్ ఆల్సో దేర్. సో బోత్ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ హార్మోన్స్. డూ ఈషా యోగా, శాంభవి మహాముద్ర క్రియ. ఇది ఎట్లా వచ్చింది మీకు, లైక్ దిస్ థింగ్, జరి పంచకట్టు? నా లక్ బాగుంది. శేఖర్ మాస్టర్ గారు రిఫర్డ్ మీ ఈజ్ వాట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ వర్ టెల్లింగ్. సో అది చూడండి, చెప్పడానికి ఈజ్ వాట్ శేఖర్ మాస్టర్ రిఫర్డ్ మీ. సో శేఖర్ మాస్టర్ రిఫర్డ్ మీ. సో ఐ గాట్ ద ఆపర్చునిటీ. హౌ నైస్. This is a compliment yet a question. You are a very sexy, hot kind of woman.
అంటే దాని గురించి ఏమంటారు, దాని త్రూ ఏమైనా ఆపర్చునిటీ వస్తున్నాయా అది అని అడిగే వాళ్ళకి క్వశ్చన్ ఏంటి, మీరు దానికి ఆన్సర్ ఏంటి? దాని త్రూ ఆపర్చునిటీ అయితే రాదు, ఎందుకంటే నాకంటే చాలా బ్యూటిఫుల్, బోల్డ్, సెక్సీ, ఆల్ ద నేమ్స్ యూ పుట్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. బట్ నువ్వు ఇక్కడ ఉండి అది వర్క్ రూపంలో అది వెళ్తుందంటే నమ్మరు, అబ్బచ్చా అనుకుంటారు. కానీ పూర్వజన్మ సుకృతం, ఆల్ మై యాన్సిస్టర్స్ అండ్ మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్, ట్రస్ట్ మీ. టాలెంట్ అద్భుతంగా ఉందంటే లేదు, నేను ఒప్పుకుంటా 50% ఉంది. బట్ ఆపర్చునిటీస్ హౌ ఐఎమ్ గెటింగ్ అంటే ఇట్స్ ఆల్ ఇన్ గాడ్స్ హ్యాండ్. అండ్ ఆల్సో ఐ హ్యావ్ సర్టన్ డిటర్మినేషన్, రావాలి, చేయాలి, యూ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఎట్ సర్టన్ ప్లేసెస్ అని ఐ ఆల్సో హ్యావ్ సర్టన్ డిటర్మినేషన్. కాబట్టి మిక్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఐఎమ్ గెటింగ్ ఆఫర్స్, ఇస్ వాట్ ఐఎమ్ బిలీవింగ్. యూ సెడ్ అంటే అంత టాలెంట్ లేదు అని చెప్తున్నారు. అంటే ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లక్ అట్లా ఇట్లా అని అన్నీ చెప్తుంటారు. బట్ హౌ మచ్ టాలెంట్ ఇస్ రిక్వైర్డ్, హౌ మచ్ ఆఫ్ లక్ ఇస్ రిక్వైర్డ్ అంటే? నా పర్సనల్ అబ్జర్వేషన్ అయితే మోర్ దెన్ టాలెంట్, లక్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. బికాజ్ సో మెనీ బెటర్ డాన్సింగ్ పీపుల్ ఆర్ బెటర్ లుకింగ్ పీపుల్. నేను చూసి యాంకర్ అని ఆమెకి చెప్పడం ఇష్టం లేదు అని మీరు అన్నారు కదా, నాకు ఎందుకు ఇష్టం లేదంటే బికాజ్ ఐ నో నేను అంత మంచి యాంకర్ని కాదు అని. ఆ ట్యాగ్ ఇచ్చి ఆ ట్యాగ్ని ప్యాడ్ చేయొద్దు అని. బయట ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది అద్భుతమైన యాంకర్స్ని చూసి స్పష్టంగా తెలుగు మాట్లాడి, నాకు ఇంకా ప్రాపర్గా వెన్ సమ్మన్ విల్ కమ్ వర్డ్స్ యూస్ చేసి వాళ్ళని వెల్కమ్ చేయడం కూడా రాదు నాకు. అయ్యో వీళ్ళందరూ ఉన్నారు, నాకెందుకు వచ్చిందని నన్ను క్వశ్చన్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. దెన్ లేటర్ ఐ అండర్స్టూడ్, ఓకే నథింగ్, ఇది ఏది నీ చేతిలో లేదు, నీ దగ్గరకు వచ్చిందాన్ని నువ్వు వర్క్ చేయగలవు, కానీ ఇట్స్ యాక్చువల్లీ సంథింగ్ బిగ్గర్ ఇస్ హ్యాండ్లింగ్ ఆల్ ఆఫ్ అస్ అండి. సో ఎందుకు విష్ణుప్రియ కెమెరా నుంచి అంత దూరంగా, లైక్ ఎక్కువ పెద్దగా జనాలతో మాట్లాడకుండా, లైక్ అంత ఓన్లీ ఇన్స్టాగ్రామ్కి ఆర్ ఎల్స్ సమ్ స్పిరిచువల్ దానికి మాత్రమే? బికాస్ దర్ ఇస్ సో మచ్ లైఫ్. అంటే ఐ హ్యావ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఐ రన్ మై హోమ్ అండ్ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్. అండ్ సగం టైం నాకు నా లైఫ్లో బాయ్ ఫ్రెండ్ లేడని డిప్రెషన్లో ఉంటా, లేకపోతే ఉంటే వారితో ఉండడం వల్ల లైఫ్ అంతా అయిపోతూ ఉండేది. సో ఐ డోంట్ నో. అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీరు ప్రీవియస్ రిలేషన్షిప్లో ఉండి మీరు బ్రేకప్ అయిపోయి ఉండి మీరు బాగా ఫేమస్ అయ్యి పాపులర్ అయిన తర్వాత మళ్ళీ వన్ ఆఫ్ యువర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కాల్ చేయడం కానీ, మాట్లాడడం కానీ, ట్రై చేయడం కానీ ఏమైనా చేశారు? అంటే బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా విత్ ఆల్ మై బాయ్ ఫ్రెండ్స్, నౌ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ బికాజ్ ఐ లవ్డ్ దెమ్ ఫర్ అ రీజన్. బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఉండడం అనేది జరగలేదు. ఐ లవ్ దెమ్ టిల్ ఐ డై బికాజ్ దే ఆర్ లైక్ ఫ్యామిలీ. యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ అ పర్సన్. ఒక వ్యక్తిని లవ్ చేసేటప్పుడు ఏదో ఒక రీజన్, చాలా రీజన్స్ ఉంటాయి కానీ యూ వోంట్ లవ్, రైట్? ఆ రీజన్స్ అన్నీ ఉన్నాయి. జస్ట్ బికాజ్ మేమిద్దరం కలిసి ఒక కూర వండుకోలేకపోయాము కాబట్టి యూ కాంట్ హేట్ దట్ పర్సన్. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. సో దెర్ ఇస్ లవ్ ఫర్ ఆల్ మై పీపుల్ అండ్ దే వాంట్ టు కమ్ బ్యాక్ అంటే నో, దే డోంట్. నో, నథింగ్ హ్యాపెన్ లైక్ దట్. బిగ్ బాస్కి వెళ్ళరా మీరు? పిలిచినా కూడా చచ్చినా వెళ్ళను. చూస్తుంటారా? హిందీ అయితే వెళ్తా, ఎందుకంటే కొత్త ఇల్లు కట్టుకోవచ్చు కాబట్టి, అంతే. చూస్తున్నారా ప్రీవియస్ సీజన్స్ కానీ? చూడట్లేదు. ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ హ్యావ్ ఎనీ కంటెస్టెంట్స్ ఓవర్ దేర్? యా, నేహా చౌదరి ఇస్ మై ఫ్రెండ్. ప్లీజ్ సపోర్ట్ హర్, షీ ఇస్ అ లవ్లీ హ్యూమన్ బీయింగ్. ఆ షో గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ జనరల్ స్టఫ్. యాక్చువల్లీ ఐ యూస్ టు హ్యావ్ వెరీ బ్యాడ్ ఒపీనియన్. ఇప్పుడు కొంచెం ఓకే, మెంటలీ ఇట్ ఇస్ ఛాలెంజింగ్ పీపుల్ ఏమో అని అనిపించి ఓకే ఆల్ రైట్, గుడ్ షోనే అనుకుంటున్నా. అంటే ఇట్ విల్ యాజిటేట్ యువర్ మైండ్, అన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు. అంటే లైక్ నేహా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ షోలో సర్వే అవ్వాలంటే ఏం చేయాలి అంటే, లైక్ అకార్డింగ్ టు యూ కాంట్ నో బికాస్ చాలా మంది బాగా ఆడిన వాళ్ళు కూడా విన్ అయిన రోజులు లేవు. ఇట్స్ కంప్లీట్లీ అగైన్ లక్. కొంతమందికి సింపతి ఓట్స్, కొంతమందికి అలా. You never know last minute audience ఎవరికి కనెక్ట్ అయ్యి. ఇట్స్ అ జర్నీ ఆఫ్ దోస్ డేస్. హూ ఈజ్ విన్నింగ్ హార్ట్స్, ఎవరు ఏ రూపంలో విన్ అవుతున్నారో మనకు తెలీదు. యా, బికాజ్ ఐఎమ్ నాట్ వాచింగ్. ఓకే, వెన్ వాజ్ యువర్ ఫస్ట్ కిస్? మై ఫస్ట్ కిస్ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా వెన్ ఐ వాజ్ 17 years old. 17? యా. ఓకే, ఎప్పుడన్నా మీరు మీ కోస్టార్తో వర్క్ చేస్తున్నప్పుడు టర్న్ ఆన్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నాట్ రియలీ. ఓకే, అండ్ ఈ ప్రాజెక్ట్కి రిలేటెడ్ శ్రావణ్ భార్గవి గారు, సాకేత్, దట్ సింగర్స్ గురించి, ఈ సాంగ్ గురించి కొంచెం చెప్పండి. శ్రావణ్ భార్గవి గారు పాటలు అంటే నాకు ఇష్టం, కానీ ఈ పాట తను పాడారా అసలు ఎంత న్యూగా, వేరే లెవెల్లో పాడారు. ఇది ఇట్ కంప్లీట్లీ ఇంకొక వాయిస్లో మాడ్యులేషన్స్ ఏదో అంటారు కదా, దీనికి డిఫరెంట్ మాడ్యులేషనే వాడారు అసలు శ్రావణ్ భార్గవి గారు అని నేను గెస్ కూడా చేయలేకపోయాను. అంత కొత్తగా, అంత వాయిస్లో అంత వాట్ డూ యూ సే, ఆ ఫోక్ సాంగ్కి కావాల్సిన ఇది ఉంటుంది. ఇప్పుడు మన కోసం డిఫరెంట్ వేరియేషన్స్ ఇచ్చే 2 lines పాడతారు.
జర్రీ జర్రీ పంచే కట్టి జారుడు గోచి పెట్టి జర్రీ జర్రీ పంచే కట్టి జారుడు గోచి ఐమ్ ట్రైంగ్ టు గెట్ అదేదో ఆ వాయిస్లో ఏదో ఎమోషన్ ఉంది. జారుతున్నారో జారుతున్నారో దట్ ఫోక్ సాంగ్ పాడలేము, నార్మల్ సాంగ్ అయినా పాడచ్చు. కానీ ఎందుకు మీరు స్పోర్ట్స్ పట్ల అథ్లీట్స్ దాని పట్ల వై ఆర్ యూ సో కనెక్టెడ్ దాని పట్ల? చిన్నప్పటి నుంచి ఐ బీన్ అ స్పోర్ట్స్ పర్సన్. మీరు అథ్లీట్ గెస్ట్ చేసి అన్నారో రియల్గా అన్నారో తెలీదు. ఐఎమ్ నేషనల్ లెవెల్ వరకు డిస్కస్ త్రో ఐ వెంట్. ఐ హ్యాడ్ టు పార్టిసిపేట్ నేషనల్స్కి, మమ్మీ పంపించలేదు. బట్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి సౌత్ జోనల్ నుంచి ఐఎమ్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఐ ఫీల్ ఒక స్పోర్ట్ నేర్చుకోవడం వల్ల నీ బ్రెయిన్లో డిఫరెంట్ సార్ట్ ఆఫ్ న్యూరాన్స్ రిలీజ్ అయ్యి యువర్ బ్రెయిన్ నీడ్స్ బాడీకి మజిల్స్ అంతా ఎలా కావాలో బ్రెయిన్కి కూడా కొత్త న్యూరాన్స్ అన్ని జనరేట్ అవ్వడం వల్ల ఇట్ స్టేస్ యంగ్ ఇన్ డిఫరెంట్ వే. ఇట్స్ ఆల్ సైన్స్. యూ నీడ్ టు లెర్న్. ఏదో ఒక స్కిల్ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. అందుకే నేను ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటూనే ఉంటాను. ఏదన్నా మీ యాంకరింగ్ షో కానీ ఏదన్నా మీ యాక్టింగ్ కానీ డాన్స్ కానీ మీరు చూసి చిచే నేనే చేసింది ఇంత చెత్తగా చేశానంటే ఆల్ ఆఫ్ మై వర్క్ సో ఫార్ విచ్ యూ ఫెల్ట్ వెరీ డిటేల్. అందుకే ఆల్ ఆఫ్ ఐ ఫెల్ట్ అందుకే ఏంటి ఇంత చెత్తగా చేసిన ఎలా వచ్చింది పేరు, ఇదంతా లక్ వల్లే అని అందుకే నాకు ఆ కంక్లూజన్ వచ్చింది. ఎవరైనా పెద్ద స్టార్ మొత్తం మీ జర్నీలో మీ యాంకరింగ్కే కావచ్చు డాన్స్కే కావచ్చు మీకు ఫోన్ చేసి కానీ కలిసినప్పుడు కానీ కాంప్లిమెంట్ చేసి యూఆర్ లైక్ ఓ మై గాడ్ ఈజ్ దిస్ ఫర్ ట్రూ, ఇది నిజంగా నాకు కాంప్లిమెంట్ చేస్తున్నారు అనిపించినటువంటి మెమరబుల్? ఫర్ కొన్ని యా. బట్ ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ గారు అసలు పుష్ప సినిమా అయిపోయిన తర్వాత నేను ఎవడ్రా నువ్వు అని ఆ సాంగ్ పెట్టుకుని వేస్తుంటే నెక్స్ట్ డే ఐ గాట్ కాల్ ఫ్రమ్ సుకుమార్ గారు ఆఫీస్. ఏదో యాడ్ కోసం వెళ్ళాను. నేను చేయలేదు యాడ్, బట్ ఆయన చెప్పిన మాటలు దట్ యునో ఎందుకు చేయట్లేదు, వి వాచ్ యువర్ సాంగ్స్, ఎంత బాగా చేస్తావు, యువర్ టాలెంటెడ్, ఇది అది అని ఆయన చెప్తుంటే ఐమ్ లైక్ నాకు ఏ ఆపర్చునిటీ వద్దండి, ఈ మాట విన్నా కదా ఇంకా చాలు. లైక్ ఓ యు ఆర్ వాచింగ్ మై వర్క్, మీరు చూసి మీరు అప్డేట్ అయి ఉన్నారా, దట్ సో ఆసమ్ అని అనిపించింది. యా. సో ఇన్ మై ఇంటర్వ్యూ గివెన్ ఆపర్చునిటీ మీరు కెమెరాని చూసి యూ క్యాన్ టెల్ టు అ డైరెక్టర్ సార్ ఇఫ్ అట్ ఆల్ తిను హీరో అయితే నాకు రెమ్యూనరేషన్ వద్దు, స్క్రిప్ట్ వద్దు, ఐ విల్ కమ్ ఆన్ టు ద సెట్స్ అండ్ యాక్ట్ అని చెప్పొచ్చు. ఎవరికి చెప్తాను? ఓకే, నెక్స్ట్ ఎవరు అక్కి నేనితో పనిచేస్తున్నారో ఆ గోల్డెన్ ఛాన్స్ తెలీదు. బట్ డైరెక్టర్ గారు నేను కొంచెం బాగానే డాన్స్ చేస్తాను, అట్లీస్ట్ వన్ స్పెషల్ సాంగ్ విత్ అక్కి ప్లీజ్. యా. ఎందుకంటే అఖిల్ అంటే అంత పిచ్చి ఎందుకు నీకు? కొంతమంది ఎందుకు పిచ్చా అని అడగకూడదు, ఎందుకంటే ఆయన ప్రీవియస్ జన్మ నుంచి నేను ఆయన భక్తురాలు అనుకుంటా, ఈ జన్మలో కూడా అది కంటిన్యూ అవుతుంది. మీకు శ్రీముఖి గారికి యూ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ రీసెంట్గా ఒక దాంట్లో స్టేజ్ మీద తన షో లాంచ్ అయినప్పుడు. ఐ థాట్ సో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి? లైక్ హౌ ఇస్ నాకు శ్రీముఖి ఈజ్ ఆల్వేస్ లవ్ టు మీ. తనని తలుచుకుంటే ప్రేమే. ఇఫ్ షీ వాజ్ గై ఐ వుడ్ హ్యావ్ మ్యారీడ్ హర్, బట్ షీ ఈస్ గర్ల్. సో ఇట్స్ ఆల్వేస్ లవ్. వేరెవర్ షీ ఈజ్ ఐ విష్ హర్ హ్యాపీనెస్ అండ్ లవ్. కాంపిటీషన్ వచ్చే పియర్ కాంపిటీషన్ ఎట్లా తట్టుకుంటారు మీరు? అసలు కాంపిటీషన్ ఎక్కడుంది? అంటే విష్ణు కాంపిటీషన్ లేదు. నో, ఏ వ్యక్తికి కాంపిటీషన్ లేదు ఇస్ వాట్ ఐ బిలీవ్. ఇప్పుడు శ్రీముఖిని నువ్వు ఎవరితో కాంపిటీషన్ పెడతావు? ఐ మీన్ హూ కెన్ మ్యాచ్ అప్ టు హర్? నో వన్. అలానే సుమా గారితో పెట్టగలుగుతావు? నో. సుమా గారు ఈజ్ డిఫరెంట్, శ్రీముఖి ఈజ్ అబ్సల్యూట్. ఇప్పుడు ఫ్లవర్స్లో యూ కాంట్ పుట్ కాంపిటీషన్. రెడ్ రోజ్, వైట్ రోజ్, బ్లూ రోజ్, ఎవ్రీ రోజ్ ఇస్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ వే అండ్ ఈచ్ రోజ్ హ్యాస్ గాట్ సంథింగ్ టు ఆఫర్. మీకు పెట్టిన వీడియోస్ కావచ్చు ఇన్స్టాగ్రామ్లో ఆర్ ఆన్ యూట్యూబ్, మీకు నెగిటివ్ కైండ్ ఆఫ్ కమెంట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమెంట్స్ విచ్ మైట్ హర్ట్ యూ అనిపిస్తుంటే అట్లాంటివి ఉన్నప్పుడు ఎట్లా ఫేస్ చేస్తారు? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు దాకా ఎనీథింగ్ డింట్ హర్ట్ మీ. ఓన్లీ ఒక్క థింగ్ విచ్ రియలీ డిస్టర్బ్డ్ మీ ఇస్ మరీ మధ్య టెక్నాలజీ వల్ల పీపుల్ ఆర్ మార్ఫింగ్ వీడియోస్. దట్ ఈస్ లిటిల్ అనాయింగ్. దట్ హ్యాపెండ్. యా, దట్ హ్యాపెండ్. దట్ వాస్ వెరీ డిస్టర్బింగ్ బికాస్ కొన్ని అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి అది ఏది మాఫ్టో ఏది రియల్లో తెలీదు. సో అలాంటి దగ్గరికి వచ్చేసరికి యూ కాంట్ గో అవుట్ అండ్ టాక్ ఇన్ పబ్లిక్. ఓన్లీ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ మెంటలీ డిస్టర్బింగ్. వై ఈ ఫీల్డ్లో ఉండడం వల్లే కదా ఇదంతా అని. అదర్ దెన్ దట్ కామెంట్స్ ఎవరో వాడి మూడ్ బాగాలేక పెట్టే కామెంట్ విల్ నెవర్ డిస్టర్బ్ మీ. మీ లోయెస్ట్ పాయింట్ ఏంటి? అది వచ్చినప్పుడు ఎట్లా మీరు పైకి వచ్చారు? హౌ డిడ్ యూ బౌన్స్ బ్యాక్? ఐ థింక్ ఎవ్రీ ఇయర్ సమ్ పాయింట్, అంటే ప్రొఫెషనల్గా కాకపోయినా పర్సనలీ ఏదో ఒక పాయింట్, ఎదర్ లవ్ ఆర్ ఎదర్ మదర్ ఆర్ ఎదర్ థింగ్, అందరికీ ఏదో ఒక లో పాయింట్ ఉంటుంది. అలానే మా మమ్మీకి దిస్ ఇయర్ షీ నాట్ ఫీలింగ్ వెల్ వాజ్ సచ్ లో పాయింట్. ఎందుకంటే నాకు సపోర్ట్ లేదు, ఏం లేదు, హాస్పిటల్స్కి వెళ్ళి ఒక్కదాన్ని అంత మేనేజ్ చేసుకోవడం, ఆల్ ఆఫ్ దాట్ వాజ్ లైక్ అ బిగ్గెస్ట్ థింగ్.
ఐ డెంట్ థింక్ నేను సెల్ఫ్గా మేనేజ్ చేస్తానని అనుకోలేదు, బట్ థ్యాంక్స్ టు యోగా, థ్యాంక్స్ టు సద్గురు అది హ్యాండిల్ చేయగలిగాను. మీ జరి పంచకట్టే కాదు, మీరు నెక్స్ట్ ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ప్రాజెక్ట్ యూనివర్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీరు ఇట్లాగే లక్ కూడా, మీ హార్డ్ వర్క్ టర్న్ లక్ కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యి యూ హ్యావ్ టు గో వెరీ లాంగ్ వే. ఇంత పేషెంట్గా ఉండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ ఆల్ ద పేషెన్స్. అండ్ లాస్ట్ ఫ్యూ వర్డ్స్ దేని గురించి జరి పంచకట్ట, యూ వాంట్ సే సంథింగ్ యూ కెన్. ఇప్పుడు దాకా ప్రేమించి ఆదరించి నన్ను భరిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇంకా ఇలానే భరిస్తూ ప్రేమని ఇస్తూ ఉండండి. నా ఆఖరి శ్వాస వరకు ఏదో ఒకటి చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తా. Until next time on this channel, this is your host Kalyan signing off. Love you all. Take care. Tata. Bye bye.